ఒకసారి చూడు, రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, ఆపరేషన్ సింధూర్ వల్లే యూరియా కొరతనట అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా కొరత అని ఒకరు మాట్లాడతారు బీజేపీ ఎంపీలు. ఇంకొకరేమో చైనా నుంచి అసలు దిగుమతే చేసుకుంటలేమో, అసలు చైనాకు మనకు సంబంధమే లేదని చెప్పేసి ఒకరు మాట్లాడతారు బీజేపీ ఎంపీ. అసలు యూరియా కొరత ఎందువల్ల? అటు కేంద్రమేమో మొత్తం ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువనే ఇచ్చినాము, అంచాల్సిన దానికంటే ఎక్కువనే విక్రయించినామని చెప్పేసి అటు కేంద్రం చెప్తుంది. ఇటు కాంగ్రెస్ నాయకులు ఏమో కేంద్రం వల్లనే యూరియా కొరత ఉన్నదని ఇటు కాంగ్రెస్ నాయకులు చెప్తారు. ఇక ఇటు బీఆర్ఎస్ నాయకులేమో రావాల్సింది వచ్చిందేమో, కాకపోతే మంత్రులు కొంతమంది దళారులతో చెయ్యలు కలిపి ఇలా యూరియా కొరతను సృష్టించిర్రు అని చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ నాయకులు రివర్స్ బీఆర్ఎస్ నాయకుల వల్లనే ఇలా యూరియా కొరత ఏర్పడింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక తుమ్మలనైతే యూరియా కొరతనే లేదని చెప్పేసి మొన్న మాట్లాడినరు. యూరియా అడిగిన రైతుపై కాంగ్రెస్ పిడుగుద్దులట పాపం. వర్ధన్నపేట జనహిత పాదయాత్రలో ఘటన, ఎరువుల కొరతపై నిలదీసిన యువ రైతు, చుట్టుముట్టి చిక్కబాదిన కాంగ్రెస్ శ్రేణులు, పిసిసి అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముందే ఘటన అని చెప్పేసి ఇక్కడ వార్త. యూరియా కోసం రైతులు సొమ్మసిల్లి లైన్ల కింద పడిపోతా ఉన్నారు. ఒక్కొక్క రైతులకు ఫిడ్స్లు వస్తూ ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు, ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. యూరియా కొరత లేదని చెప్పేసి వీళ్ళు మొత్తుకుంటా ఉన్నారు. యూరియా కొరత లేదు నానోళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా. యూరియా కోసం నిలబడే రైతులు లెక్క కనబడతలేరట కాంగ్రెస్ నాయకులకు. మరి ఎందుకు కనబడతలేరు, ఏం కథ తెలియదు అంటే ఎందుకు నేను చెప్తా అంటే, అనుబంధ సంస్థలల్లో యూరియా తిప్పల మీద వార్తలు వస్తలేవు. అనుబంధ సంస్థలే వాళ్ళు చూస్తారు కాబట్టి, అనుబంధ సంస్థల పత్రికలే వాళ్ళు చూస్తారు కాబట్టి ఎట్లా ఆ పత్రికలన్నీ మొత్తం మీద యూరియా కొరత మీద కానీ రైతుల ఆత్మహత్యల మీద కానీ వార్తలు వేసిన పాపాన ఓ. అందుకని ఇలా యూరియా కొరత లేదని ఒకవైపు వాళ్ళు మాట్లాడతారు, యూరియా కొరత ఉన్నది అని చెప్పేసి రైతులు రోడ్ల మీద నిలబడితే వాళ్ళు రైతులే కాదు బీఆర్ఎస్ నాయకులు అని చెప్పేసి మాట్లాడతారు. ఏదైతే పాదయాత్ర పేరు పెట్టుకొని ఆ పాదయాత్రలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర లేకుండానే నాదే పాదయాత్ర అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు పోతా ఉన్నాడు, మీనాక్షి నటరాజన్ పోతా ఉన్నారు, జనహిత పాదయాత్ర అని పెట్టుకున్నారు, జనాలు లేని పాదయాత్ర అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అది జనహిత పాదయాత్ర కాదు, జనాలు లేని పాదయాత్ర, జనం మంచి కోరే పాదయాత్ర కాదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మంచి కోరే పాదయాత్ర. అసలు కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన వ్యతిరేకత ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో తెలుసుకోవడానికి పెట్టిన పాదయాత్ర. రేవంత్ రెడ్డి మీద ఒక స్టడీ, ఒక అధ్యయనానికి రావడానికి, ఒక నివేదిక, ఒక రిపోర్టు అధిష్టానానికి పంపడానికి పెట్టిన పాదయాత్ర తప్ప ఇంకోటి ఏమీ లేదు అక్కడ. రైట్. ఇగో యూరియా కొరత గురించి అడిగిన రైతు మీద పిడిగుద్దులు గుల్పించారంట కాంగ్రెస్ పార్టీ నాయకులు. పిసిసి అధ్యక్షుడు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ ముందటనే ఘటన జరిగిందట. మరి ఆపినరో ఆపలేదో కొట్టంగా తెలియదు కానీ మొత్తం మీద ఈ కథ. అడిగిన పాపానికి రైతుల మీద ఇట్లా కొట్టమన్నారా? మొన్న మహబూబాబాద్ జిల్లాలో రైతుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. యూరియా కోసం ప్రశ్నిస్తున్న రైతుల మీద లాఠీ చార్జ్ చేసిండ్రు. ప్రశ్నించని కూడా ప్రశ్నించలే, వాళ్ళు అక్కడ లైన్ కట్టిండ్రు. ఇట్లా రైతులను ఇబ్బంది పెట్టుకుంటా, రైతులను గోస పెట్టుకుంటా ముందడికి పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఇక తల్లిదండ్రుల తరపున యూరియా కోసం లైన్లో నిలబడిన నల్లగొండ శివారు కేశరాజుపల్లి విద్యార్థి పాయిలి మిథిలేష్ అయినా బస్తా దొరకలేదు. ఈయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనేనా అనుండ్రి. వాళ్ళ నాయన కోసం లైన్లో నిలబడ్డాడు, బడికి పోయే పిల్లగాడు ఇలా లైన్లో నిలబడ్డాడు చూడుండ్రి. మరి ఈయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అని ముడి పెడతారా? బీఆర్ఎస్ కార్యకర్తనే అంటారా? సో ఉండాలి సార్లు ఏమన్నా మాట్లాడాలంటే. ఏమైనా మీ రాజకీయం కోసం ఆలోచించుడు తప్ప రైతుల మంచి చేద్దాం, రైతులకు గోసలు లేకుండా చేద్దాం, రైతులకు బాధలు లేకుండా చేద్దామనే ఆలోచన సోయేమని ఉన్నదా సారు? ఏమీ లేకపోయా. సోమవారం సాయంత్రం వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో యూరియా కొరతపై నిలదీసిన యువకుడిపై దాడి చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు చూడుండ్రి. ఇట్లున్నది వీళ్ళ గుండాయిజం, రౌడీయిజం. పాలన చేస్తారా, గుండాగిరి చేస్తుర్రా రాష్ట్రంలో? రాష్ట్రం ఆల్రెడీ ఆగం చేసి కూకున్నారు, ఆగం అయితా ఉన్నది. 20 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది ఇయ్యాల. మీరు ఏవట్టి మీ శాతగాని పనులు ఏవట్టి. రష్యా, ఉక్రెయిన్, ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధాల వల్లే తెలంగాణకు యూరియా సరఫరా రాలేదు. కేసీఆర్ హయాంలో యుద్ధాలు లేవు, కొరత లేదా? ఇబ్బాయి ముడిపెట్టి ఇంకేంది? మోకాలికి బోడిగుండుకు లింకు పెట్టుట్లా కాంగ్రెస్ నాయకులు మొట్టమొదటి వరుసలు ఉంటారు.
కేంద్ర ప్రభుత్వం కూడా సరఫరాలో విఫలమైంది. RFCL ఉత్పత్తిలో 40% మనకి ఇచ్చిండ్రు. యూరియా కొరత నిజం, అందుకు చింతిస్తున్న కొరతకు కారణాలేంటో మీకు మీరే తెలుసుకోండి. కోటా పూర్తిగా వచ్చే వరకు మంత్రిగా పోరాడతా రైతుల ముసుగులో ఆందోళన చేస్తున్నది బీఆర్ఎస్ఏ. యూరియా సంక్షోభంపై వ్యవసాయ మంత్రి తుమ్మల అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం. ఇంకొకసారి ఆ మాట మాట్లాడకురు సారు. తువ్వాళ్ళ ఇటుకబెడ్డ పెట్టి ఇంకో మాట అనాలి కానీ తువ్వాళ్ళ ఇటుకబెడ్డ పెట్టి ముఖం మీద మొత్తుతారు సారు. ఇంకొకసారి బీఆర్ఎస్ వాళ్ళే రైతుల ముసుగులో ధర్నాలు చేస్తురంటే తువ్వాళ్ళ శాలువాల ఇటుకబెడ్డ పెట్టి ముఖం మీదనే మొత్తుతారు మీరు జనాలల్లా కనబడితే అని చెప్పేసి మాట్లాడుకుంటారు జనం. ఇలా ఏడ రైతులు ధర్నా చేసినా బీఆర్ఎస్ వాళ్ళే, ఏడ నిరుద్యోగులు ధర్నా చేసినా బీఆర్ఎస్ వాళ్ళే, ఏడ ఆశా వర్కర్లు ధర్నా చేసినా బీఆర్ఎస్ వాళ్ళే, ఏడ అంగన్వాడీ టీచర్లు ధర్నా చేసినా బీఆర్ఎస్ వాళ్ళే, ఏడ ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేసినా బీఆర్ఎస్ వాళ్ళే, ఏడ పోలీసులు ధర్నా చేసిన బీఆర్ఎస్ వాళ్ళే, ఆఖరికి పసిపోరగాళ్ళు ధర్నా చేసిన బీఆర్ఎస్ వాళ్ళే. మధ్యాహ్న భోజనం చక్కగా పెడతలేరు, గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి అని చెప్పేసి విద్యార్థులు రోడ్డెక్కిన వాళ్లకు బీఆర్ఎస్ అనే రంగు రుద్ది ఇలా మీ చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాళ్ళ సమస్యలు మాట్లాడతలేరు, వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా ముందడికి పోతలేరు. రష్యా యుక్రెయిన్ యుద్ధాల వల్ల బీఆర్ఎస్ హయాంలో యుద్ధాలు లేవట. అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధము అంటే ఇప్పుడు వేరే దేశాల నడుమ ఎక్కడ యుద్ధాలు జరగలే పోయిన 10 ఏళ్లలో కదా. గింత అధ్వానమా, గింత ఘోరమా, మరీ దారుణం కాదు, నెరి అధ్వానం కాదు. యూరియా బస్తాల కోసం రాత్రనక పగలు పడిగాపులు పడుతున్నారు. మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో సహకార కార్యాలయం వద్ద ఆదివారం రాత్రి దృశ్యం ఇది. ఉదయం నుంచి లైన్లో నిలబడిన యూరియా దక్కలేదని, సోమవారమైన దొరక్కపోదన్న ఆశతో ఇక్కడనే పడుకున్నామని రైతులు చెప్పిండ్రు. యూరియా కోసం జాగారం చేసిన వాళ్ళలో మహిళలు కూడా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది. యూరియా కోసం పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇది దుబ్బాకలో కనబడుతున్న చిత్రం, ఆ ఫోటో మీకు కనబడతా ఉన్నది.